2026వ సంవత్సరం జనవరి నెల 3వ తారీఖున చాలా విశేషమైనటువంటి రోజు. దానిని శివ ముక్కోటి అని కూడా పిలుస్తారు. ఈ రోజున పౌర్ణమి తిథి, శనివారము, ఆరుద్ర నక్షత్రము. ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి రోజు. ఎలా అయితే దీనికి ఒక 3 రోజుల ముందుగా మనం ఉత్తర ద్వార దర్శనం అని ఆ ముక్కోటి ఏకాదశి రోజు చేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందామో, ఇప్పుడు శివానుగ్రహం చాలా సులభంగా పొందటానికి అవకాశం ఉన్నటువంటి రోజు ఈ యొక్క శివ ముక్కోటి. ఈరోజు ఆరుద్ర నక్షత్రము చాలా విశేషమైనటువంటి నక్షత్రము, శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి నక్షత్రము. చాలా శివాలయాల్లో ఆరుద్రోత్సవము అనేటువంటి ఉత్సవం కూడా ఈ రోజున చేస్తూ ఉంటారు. ఇటువంటి తిథి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకుంటే, శివ ముక్కోటి పేరులోనే ఉంది, 3 కోట్ల సార్లు మీరు కనుక అభిషేకం చేసుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ రోజున అభిషేకం చేస్తే అటువంటి ఫలితం కలుగుతుంది. కనుక మీరు సమీపంలో ఉండేటువంటి శివాలయాలకు వెళ్ళి చక్కగా శివుడికి అభిషేకం చేసుకుని ఆ తర్వాత వీలైతే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి శివ ధ్యానంలో మిగతా దేవీ దేవతలందరికీ కూడా మీరు ఏదైనా పూజ అనుష్ఠానం చేయాలంటే కొంచెం కాస్త కష్టంగా అనిపించచ్చేమో. శివుడి దగ్గర మనకు ఆ కష్టం ఉండదు. దేనికయ్యా, కాసిన నీళ్ళు ఉంటే చాలు. అట్లానే ఎటువంటి సుగంధము లేనటువంటి మారేడాకు ఒక 2 దళాలు పెడితే చాలు, ఆయన అనుగ్రహం కలుగుతుంది. పెద్దగా మీకు స్తోత్రాలు మంత్రాదులు రాకపోయినా కూడా ఇబ్బంది లేదు. శివాయ నమః, శివ శివ హర హర, శివ శివ హర హర అనుకోగలిగినా చాలు, ఆయన అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఆ రోజున వీటితో పాటు ఉపవాసం, శివ ధ్యానంతో పాటు జాగరణ అంటే మనందరం నిద్ర నుంచి మెలకువగా ఉండటం, నిద్రపోకుండా మెలకువగా ఉండటం అనుకుంటూ ఉంటాం. సహజంగా జాగరణ అంటే మాయ. ఏదైతే ఈ జగత్తుందో ఇదంతా కూడా మాయ, ఇదంతా కూడా మిథ్య. ఈ మిథ్యలోంచి, ఈ మాయలోంచి నేను జాగరూకతతో ఉంటాను. శివతత్వము, పరబ్రహ్మతత్వమే ఏకైక తత్వము. శివతత్వమైన, విష్ణుతత్వమైన, పరబ్రహ్మతత్వమైన మీరు ఏ దేవీ దేవతలను ఉపాసన చేస్తున్నారో ఆ దేవతాతత్వమే నిజమైనటువంటి మన లక్ష్యము, మన ధ్యేయము అనేటువంటి జాగరణ, ఆ జాగరూకత మీకు రావాలి అని ఈ జాగరణ చేయమంటారు. ఎందుకని? సుషుప్తి అవస్థ, నిద్రావస్థలో శరీరం అంతా కూడా విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోయి, యథార్థానికి నిద్రావస్థ అంటే మీరు గమనిస్తే మనం ఎవరినైనా పిలిచామనుకోండి, మెలకుగా ఉంటే వాడు పలుకుతాడు. అదే వాడు చనిపోతే పలకలేడు. కానీ నిద్రావస్థలో వాడికి ప్రాణం ఉన్నప్పటికీ కూడా వాడు పలకకుండా అలానే ఉంటాడు. ఎందుకని? మరణావస్థతో సమానమైనటువంటిది ఆ నిద్రావస్థ. కానీ శరీరంలో అవయవాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. కానీ వీడికి విశ్రాంతి స్థితిలో ఉండేసరికి ఈ యొక్క జీవుడికి ఈ యొక్క పిలుపులు కానీ ఏవి వినపడవు. ఇటువంటి మాయ, నిద్ర ఏదైతే ఏదైతే నిద్రావస్థలో శరీరంలో అవయవాలన్నీ పనిచేసినప్పటికీ కూడా ఈ పిలుపులన్నీ వినిపించవో, భగవత్ పిలుపు ఏదైతే ఉందో, ఆ భగవంతుడు పిలిచేటువంటి పిలుపు, భగవత్ సేవ అనేటువంటిది ఏవైతే ఉందో, మనం ఈ మాయ అనేటువంటి నిద్రావస్థలో పడిపోయి దాని నుంచి దూరంగా జరిగి మనకు కావాల్సినటువంటి లౌకికమైనటువంటి సుఖాల కోసమో, సౌకర్యాల కోసమో, లక్ష్యముల కోసమో పరిగెడుతూ ఉంటాము. ఇటువంటివన్నీ కూడా ఒక నిద్రతో సమానము అని చెప్పి ఆ యొక్క ఈ మాయను వదిలించుకుని భగవంతునికి సమీపంలో ఉండటమే జాగరణ. ఇటువంటి జాగరణ, ఉపావాసము తెలుస్తూనే ఉంది. ఇంకా బాగా దగ్గరగా దేవుడికి దగ్గరగా ఉండటము, దేవుడికి దగ్గరగా ఉంటూ దైవనామస్మరణ చేసుకుంటూ జాగరూకతతో, జాగరణతో ఉంటూ అక్కడ కూడా ఆ సమయాన్ని కూడా భగవత్ సంబంధమైనటువంటి చింతనకే వాడుతూ ఉంటే ఈ శివముక్కోటి నిజంగానే 3 కోట్ల సార్లు మీరు శివుడికి అభిషేకం చేసిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కనుక ఇలాంటి మహిమాన్వితమైనటువంటి శివ ముక్కోటి రోజున వీలైతే ఏదైనా దేవాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకోండి. ఇంకా మీకు శక్తి ఉన్నట్లయితే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోండి. ఇంకా శక్తి ఉందా, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి. ఇంకా శక్తి ఉందా, భస్మాభిషేకము, అట్లానే వివిధ రకాలైనటువంటి పండ్ల రసములు, ఫల రసాభిషేకము, అట్లానే ఇంకా శక్తి ఉంది అంటే మీరు కొబ్బరి బొండములతో, ఆ యొక్క నారికేల ఉదకంతోనే
అభిషేకం చేయించుకోండి, బాగా విశేషంగా పంచామృత అభిషేకం చేయించుకోండి. అసలు ఏదీ లేదండి, మాకు ఏ శక్తి లేదు అంటే కేవలం ఒక చెంబుడు నీళ్లు పోసి శివశివ అనుకోండి, అన్నింటికీ అదే ఫలితం. ప్రధానంగా ఉండవలసింది మీకు భక్తి, శ్రద్ధ. నా దగ్గర బాగా డబ్బులు ఉండి కూడా నేను కేవలం ఒక చెంబుడు నీళ్లు పోసుకుని శివశివ అనుకుంటా అంటే మీకు ఎటువంటి ఫలితము రాదు. మీ శక్తిని కొద్దీ మీ పూజ ఉండాలి. మనం చిన్ననాడు ఎంత భోజనం చేశామో 20వ సంవత్సరంలో 30వ సంవత్సరంలో కూడా అంతే భోజనం చెయ్యం కదా. వయసు పెరిగే కొద్దీ మన భోజనం కూడా ఆ యొక్క పరిమాణం పెరుగుతూ ఉంది. అట్లానే మీ యొక్క ఆర్థిక స్థితి పెరిగినప్పుడు కూడా మీ యొక్క పూజా పరిమాణం పెరుగుతూ ఉండాలి. పూజల కోసం, దాన ధర్మాల కోసం మీరు ఖర్చు పెట్టేటువంటి ఈ యొక్క ధనం కూడా పెరుగుతూ ఉండాలి. తద్వారా మిమ్మల్ని పట్టుకున్నటువంటి ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ ధనక్షయంతో పాటు అవి కూడా క్షయమైపోతాయి. కనుక దాని నిమిత్తమైన ఇటువంటి పూజలు, కార్యక్రమాలు చేసుకుంటూ ఆ సమయంలో ఏదో ఒక రూపంలో ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటే తద్వారా ప్రారంధ కర్మల నుంచి విముక్తి కలిగి మనల్ని పీడిస్తున్నటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటూ తర్వాత మనం ఆ శివ సాయుధ్యాన్ని చేరుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తిగా, శ్రద్ధగా శివ ముక్కోటిని జరుపుకొని శివుడి కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ.